ఫిట్నెస్ అనేది ఎంత ఇంపార్టెంటో చెప్తాను విను. ఫిట్నెస్ అంటే ఓన్లీ హెల్త్ మాత్రమే కాదు, నీ ఏజ్ పై డిపెండ్ అయి ఉంటుంది. ఎగ్జాంపుల్గా యుగాలు తీసుకుందాం. సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగం. ఈ యుగాల్లో మనిషి జీవిత కాలం ఎంతో తెలుసా? సత్యయుగంలో 14 లక్షల సంవత్సరాలు, త్రేతాయుగంలో 10,000 సంవత్సరాలు, ద్వాపర యుగంలో 1000 సంవత్సరాలు, కలియుగంలో 100 సంవత్సరాలు. ఇంకొన్నాళ్ళు పోతే 50 సంవత్సరాలు అంటే కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనిషి అంతలా అన్కంట్రోల్గా అయిపోయాడు. బాడీని అసలు మెయింటైన్ చేయలేకపోతున్నాడు. ఎందువల్ల అంటే జంక్ ఫుడ్, ఆయిల్ ఫుడ్, ఆల్కహాల్, డ్రింక్స్, షుగర్ ఫుడ్స్, ఆల్ అన్ని బాడీలో తీసుకోవడమే. బాడీ అన్కంట్రోల్ అయిపోయింది. బాడీ చెప్పినట్లు మనిషి వింటున్నాడు తప్ప మనిషి చెప్పినట్లు బాడీ వినద్దు. అప్పుడే మీరు ప్రాబ్లంలో. ఎందుకు గుర్తొస్తుంది తెలుసా? హాస్పిటల్స్ మామ అవన్నీ వద్దు. కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మీరు యాక్టర్స్ తీసుకున్నారా? యాక్టర్స్లో హాలీవుడ్ అయినా, బాలీవుడ్ అయినా, టాలీవుడ్ అయినా, యాక్టర్స్లో 40 నుంచి 50, 60, 70 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా చాలా యంగ్గా ఉంటారు. వాళ్ళు చూస్తేనే అంత ఏజ్ ఉన్నట్లా అనిపించదు. ఎందువల్ల అంటే ఫిట్నెస్ మామ. ఫిట్నెస్, డైట్, యోగా, వాళ్ళ మెయింటెనెన్స్ అలా ఉంటుంది. మీరు తినే ఫుడ్ మీ ఏజ్ పై డిపెండ్ అయి ఉంటుంది మామ. చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ సరౌండింగ్లో తీసుకో. 40, 50 ఇయర్స్ ఉండే వాళ్ళు కూడా ఎలా కనబడుస్తారు తెలుసా? చాలా ఓల్డ్గా కనబడుస్తారు. ఎందుకంటే వాళ్ళకి అవన్నీ తెలీదు. ఫిట్ అనేది తెలియదు, ఫిట్నెస్ అనేది తెలియదు, వర్కౌట్ అనేది తెలియదు, ఎక్సర్సైజ్ అనేది తెలియదు. అందువల్ల వాళ్ళని చూస్తే ఓల్డ్గా అనిపిస్తారు. చాలా డేంజర్ జోన్ మామ. నువ్వు ఇంకా స్ట్రాంగ్గా, ఫిట్గా, ఇంకా మంచిగా బతకాలంటే ఖచ్చితంగా ఫిట్నెస్ ఉండాలి. ఫిట్నెస్ ఉండాలి మామ. ఫిట్నెస్ లేకుంటే నీ బాడీ అస్సలు పని చెయ్యదు. చూద్దాంలే ఈరోజు కాకపోతే రేపు అనుకున్నావు అనుకో, నిన్ను రేపే ఎత్తేస్తారు నలుగురు. అలా ఉంది సమాజం. ప్రతి ఒక్కటి వదిలిపెట్టి ఫిట్నెస్ని డైలీ రొటీన్ లాగా నీ లైఫ్లో నువ్వు యాడ్ చేసుకో మామ. చాలా చాలా పవర్ఫుల్ మామ. చాలా చాలా పవర్ఫుల్. నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నీ బాడీ మొత్తాన్ని రీఫ్రెష్ చేసేస్తుంది.